ఒక మాట అన్నది ట్రస్టీ ఏంటి అనంటే, సిగ్గుందా అని ఒక మాట సంజనని అనడం జరిగింది. ఆ మాట పైన మీరేమంటారు? రైట్. అబ్సల్యూట్‌లీ రైట్. ట్రస్టీ రైటా? సృష్టి రైట్. రైటా? హ్మ్. ఎందుకు మీ ఉద్దేశంలో? ఆవిడ ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా పక్కన పెట్టండి. ఆవిడ ఏం చేసింది పక్కన పెట్టండి. బట్ సంజనాతో ఉన్నప్పుడు షీ వాస్ రియల్ ఫ్రెండ్. హ్మ్. షీ వాస్ ట్రైయింగ్ టు బి గుడ్ ఫ్రెండ్. ఎక్కడ కూడా తనేం మోసం చేయలేదు. అటువంటి ఆమె గుడ్డు తిన్నావా? గుడ్డు తిన్నావా? అని అందరూ అడిగినప్పుడు హ్మ్. అంత క్లోజ్‌గా ఉన్న ఈమెకి కూడా అబద్ధం చెప్పి, అది స్వేర్లు గీర్లు ఏసి హ్మ్. యెస్. అవును. ప్రామిసెస్ సో, కూడా షీ ఫెల్ట్ చీటెడ్. ఆ మాట అది. కరెక్ట్ అంటారు. హ్మ్. అంటే 'బిగ్ బాస్‌లో' కొన్ని ఇలాంటి పదాలు వాడొద్దు అని అంటారు. సిగ్గుందా అనేది పెద్ద బూతయితే ఏం కాదు గదా! మరి బ్యాక్ బిచింగ్ అనే పదం కూడా బూతేం కాదు. అది చాలా తప్పుగా ప్రొజెక్ట్ చేసింది ఆవిడ. అంటే కొంచెం ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్నవాడికి ఎవరికీ కూడా బ్యాక్ బిచ్చింగ్ అనేది నార్మల్ వర్డ్ అది. తిట్లుకోవడం. బిచ్ అనేది బూత్ కావచ్చు. బ్యాక్ బిచ్చింగ్ అనేది వెనక మాట్లాడుకోవడం. హ్మ్. అంతే తప్ప ఏదో వెనకాల రూమర్స్ లాంటివి ఇవి స్ప్రెడ్ చేసుకోవడం తప్ప అది. లేకపోతే 4 తిట్లు తిట్టుకోవడం ఎనకాల. దాన్ని ఈవిడ ఏదో సంజన మరి ఆవిడకి ఇంగ్లీష్ పరిజ్ఞానం లేదా? లేకపోతే ఆవిడకి కావాలని చేసిందో తెలీదు. ఇంగ్లీష్ తెలిసిన ఎవడాడికైనా ఇది తప్పు వర్డ్ అని అయితే అనిపించదు. నాగార్జున గారు కూడా వచ్చి ఆ విషయం క్లారిఫై చేశారు. బట్ ఆవిడ షీ వాంటెడ్ టు మేక్ ఎన్ ఇష్యూ ఔట్ ఆఫ్ ఇట్. ఏదో ఒక ఇష్యూ చేయాలి అని. హ్మ్.